శనివారం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ కోసం రన్వేపై సిద్ధంగా ఉన్న సమయంలో దాని ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 179 మంది ఉండగా వారంతా అత్యవసర స్లైడర్ ద్వారా విమానం నుంచి బయటకు వస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ గాయపడ్డాడు. నార్త్ కొరియా ప్రజలు జీన్స్ ఎందుకు ధరించకూడదో తెలుసా? నార్త్ కొరియాలో జీన్స్ వేసుకోవడం శిక్షార్హమైన నేరం. అక్కడ ప్రభుత్వం జీన్స్ ను పశ్చాత్తాప సాంస్కృతిక దుస్తులుగా భావిస్తుంది. అందువల్ల అక్కడ జీన్స్ ధరిస్తే పశ్చాత్తాప వ్యక్తిత్వం, స్వేచ్ఛ, తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తారు. పశ్చాత్తాప దుస్తులు, హెయిర్ కట్, లిప్స్టిక్ పై నిషేధం ఉంది. ప్రభుత్వం సూచించిన హెయిర్ కట్లు మాత్రమే చేయించుకోవాలి. ఇందులో ఏ నిబంధనను ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేస్తారు. రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారిలో 49% మంది డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిద్రపోయే మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాల్లో తెలిపింది. 10 గంటలకు పైగా నిద్రపోవడంతో ఆహార నియంత్రణ, వ్యాయామం చేసిన 25% మంది బరువు పెరిగారు. అతిగా నిద్రపోయే వ్యక్తులు గ్లూకోజ్ స్థాయిలో మార్పులు జరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. రైళ్లలో ప్రయాణికులకు తెల్లటి దుప్పట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? రైళ్లలో ఇచ్చే దుప్పట్లు, దిండ్లు, కవర్లు పెద్ద బాయిలర్లలో కూడిన ప్రత్యేక యంత్రాలలో శుభ్రం చేస్తారు. తెల్లని బెడ్షీట్లు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతికినా రంగు చెడిపోదు. ఇతర రంగుల బెడ్షీట్లను క్లీన్ చేస్తున్నప్పుడు రంగు పోవడంతో పాటు ఒకదాని కలర్ మరొకదానికి అంటుకోవచ్చు. అలాగే బ్లీచ్ చేయడం వల్ల తెల్లటి బెడ్షీట్లు చాలా కాలం ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే రైల్వే తెల్లటి దుప్పట్లను ప్రయాణికులకు ఇస్తుంది. వరదల వల్ల చైనాలో కొట్టుకుపోయిన 12 కోట్ల విలువైన ఆభరణాలు. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో వరదల కారణంగా ఓ నగల దుకాణం నుంచి 12 కోట్ల విలువైన ఆభరణాలు కొట్టుకుపోయాయి. అవి దాదాపు 20 కిలోల బంగారం నగదు గల్లంతైందని దుకాణ యజమాని తెలిపారు. స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆభరణాల కోసం వెతుకుతున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లను ఉపయోగిస్తున్నారు. కొంతమంది స్వేచ్ఛాంతంగా తిరిగి వచ్చిన వాటితో సహా దాదాపు కేజీ బంగారం తమ వద్దకు చేరిందని దుకాణ యజమాని కొడుకు పేర్కొన్నారు.